సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జీలు కంచర్ల కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 7 మండల కేంద్రాల 2 పెద్ద మండల కేంద్రాలు గెలుచుకున్నాం. బీఆర్ఎస్ను ఆశీర్వదించిన ప్రజలు. నిన్న ప్రచారంలో పోతుంటే, మొన్న నేరేడుజర్ల పట్టణంలో పోతుంటే ఒక అవ్వ వచ్చి అడుగుతుంది, అయ్యా ఈసారి కారు గుర్తుంటుంది కదా, పోయినసారి లేదు, ఈసారి ఉంటుందా అంటే ఈసారి ఉంటుందమ్మా కారు గుర్తు అంటే, అయ్యా కేసీఆర్ గారు బాగుండ్రా, కారు గుర్తు చూడంగానే సారి గుర్తు వస్తాడు మాకు అంటున్నారు. ఇది ప్రజలు చెప్తున్నారు. ఈ రాక్షస పాలన రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇక్కడ అసలు పరిపాలనే లేదు. ఏమైనా వాటాల కోసం కొట్లాటలు, ఏమైనా ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాంగ్రెస్ వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయినరు. రేవంత్ రెడ్డి అరువు తెచ్చుకున్న వాళ్ళంతా మళ్ళొక గ్రూప్ అయినరు. ఈ రాష్ట్రంలో పట్టిన పీడ ఈ కాంగ్రెస్ పాలన. ఈ పీడ వదలాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నిలబెడుతున్న అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఓడగొడితేనే ఏ హామీలైనా అమలైతేనేది మనం గుర్తుంచుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత ఏంటండి ఇవాళ పొజిషన్ నగరాలలో? వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తామన్నారు? అధికారంలో రాగానే డిసెంబర్ 9 నుంచి అని చెప్పిండు. ఎన్ని డిసెంబర్ 9 పోవాలి రేవంత్ రెడ్డి? ఎంతమంది వృద్ధులు ఇవ్వాలి? 42 లక్షల మంది కేసీఆర్ చెప్పిన రోజు నుంచి 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఇంకా 2 సంవత్సరాలు కూడా సరిపోదా మీకు 4,000 ఇవ్వడానికి టైంగా? ఇవాళ వృద్ధులందరూ కూడా చాలా ఆక్రోషంగా ఉన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,65,00,000 మందికి 2,000 ఇవ్వాలి, 2,500 ఇవ్వాలి. బాకీ కార్డు ఒకటి, బాకీ కార్డు చాలా స్పష్టంగా ఉన్నది. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వర్గానికి ఎంతెంత కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత బాకీ ఉందని మేము చెప్తున్నాం. రైతు భరోసా గురించి ఏం మాట్లాడినండి ఎన్నికల ముందు? నోరా అది ఏమన్నా మోరా తాటిమట్టల 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాను. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది, నాట్లు అయిపోతుంది. ఈ యాసంగి సీజన్లు ఎక్కడికైనా కానీ హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుండాల ప్రచారాన్ని తిరుగు చూద్దాం. మొన్న గ్రామాలలో రమ్మని ఛాలెంజ్ చేసినాం. ఒక్క గ్రామానికి కూడా రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వస్తే లాగులు కూడా కొడతారనే భయంతో రాలేదు. 15,000 ఇస్తారని వాగ్దానం చేసి ఇంతవరకు 5 సీజన్లలో 2 సీజన్లకే ఇచ్చింది. మీరు కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే మీరు ఓట్లకు మధ్య ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి 15,000 మీరే చెప్తారు, 12,000 చేస్తారు. అది కూడా ఇయ్యరు ఇంతవరకు. మిమ్మల్ని ప్రజలు దేనికి ఎన్నుకున్నారు? పరిపాలన చేయమని ఎన్నుకున్నారు. ఎవడో మెస్సీ